ఇంకోటండి, విద్యాదేవనికి మాత్రం ఏడాదికి 4 ట్రిప్పులుగా ఇస్తాడు. ఎందుకంటే పాపం దగ్గర డబ్బులు లేవు. సాక్షి పేపర్కి మాత్రం వెంటనే ఇస్తాడు. అంటే సాక్షి పేపర్ ఇస్తుంది కదా, సాక్షి పేపర్ ఇస్తుంది. పేదలకి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు. ఎవడు సొమ్మిస్తున్నావు నువ్వు? ఈ సంపద ఎవరు సృష్టించారు? ఈ సంపద 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 16,000 కోట్ల రూపాయల అప్పులు ఊపిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించి ప్రజల గ్రహచారం బాగాక ఆయన ఓడిపోయాడు. ఎవరు ప్రజలు బాధపడుతున్నారు? ప్రజలు మోసపోయారు. నీకు ప్రజలు మోసపోయారు. ఆయన ఇది బాగాక ఆయనకే పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఏం పర్వాలేదు. చూశాక చంద్రబాబు నాయుడు శక్తి. నువ్వు తప్పుడు కేసులు పెట్టి నీ పత్రికల్లో నీ ఛానల్లో ఆయన గురించి తప్పుడుగా ప్రచారం చేసిన దాదాపు 70 పైగా దేశాల్లో ఆయన గురించి నిరసనలు వ్యక్తం చేశారు కదా. నువ్వు జైలుకు పోయావు. నీ గురించి ఎవడన్నా నిరసన వ్యక్తం చేశాడా? అసలు ఈ సాక్షి పేపర్ ఏంటి? దీని భాగోతం ఏంటి చెప్పండి. ఈ సాక్షి పేపర్కి ఎందుకు నువ్వు డబ్బులు తరలిస్తున్నావు? దీనికి చెప్పు. నువ్వు అన్ని రకాలుగా దోచుకోవడం కాకుండా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్లు ఎందుకు దోచుకోవడం? నీ సాక్షి పేపర్కి ఇచ్చే యాడ్స్ మిగతా పేపర్లకు ఎందుకు ఇవ్వట్లేదు? నీ సాక్షి పత్రికలో ఒక్క మంత్రి గురించి నీకు వ్యతిరేకంగా రాసావా? ప్రపంచంలో గగ్గోలు పెడుతున్నారు. నీ మంత్రుల గురించి, నీ ఎమ్మెల్యేల గురించి, నీ సర్పంచుల గురించి, నీ జడ్పీటీసీల గురించి, నీ ఎంపీటీసీల గురించి నువ్వు ఎందుకు రాయవు? అందులో నీ పేపర్లో ఎందుకు రాయట్లేదు? రాయాలి కదా. పత్రికలు అంటే ప్రజలు చదువుకోవడానికి కానీ నువ్వు చదువుకోవడానికి కాదు. సాక్షి పేపరు ప్రజలు చదువుకునే విధంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి చదువుకోవడానికి కరపత్రంలాగా ఉన్నటువంటి పేపర్కి 100,000 కోట్లు ఇలా దోచిపెడుతున్నావు. ఎందుకు దోచిపెడుతున్నావు అని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ. అదేంటంటే రేపు పెద్ద ఐటెం రాస్తాడు నా మీద. చూడండి కావాలంటే సాక్షి పత్రికలు రేపు పెద్ద ఐటెం రాస్తారు. వాళ్ళ గురించి మాత్రం నేను చెప్పే ఛాలెంజ్ని ప్రజలు మాత్రం గ్యారంటీగా చూడాలండి. సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఈ రోజు వరకు సాక్షి పత్రికలో వాళ్ళ సర్పంచులు కానీ, వాళ్ళ జడ్పీటీసీలు కానీ, వాళ్ళ ఎంపీటీసీలు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రుల గురించి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏమని ఈడు ఇలా చేశాడు, అలా చేశాడు, మమ్మల్ని నరకయాత్ర పెట్టాడు, మమ్మల్ని చంపుతున్నాడు, మమ్మల్ని పరుస్తున్నాడని. సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఈ రోజు వరకు నువ్వు ఒక్క పేపర్లో కానీ ఇగో మా నాయకుడి గురించి రాసామని చెప్పగల దమ్ము ఈ పిచ్చుకొక కొడాలని గాడు ఏదో వాగుతాడు 420 గాడు నువ్వు చూపించగలవా? ఎరా కొడాలని, నువ్వు 420 గాడివి. సాక్షి పేపర్ కూడా 420గా. నువ్వు చూపించి ఇదిగో మా పత్రిక మీ నిజాయితీ పరులో ఈ నిజాయితీలో రాసామని చెప్పండి.